రైతుగా బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు. నిన్నటి వరకు డీజీపీగా వ్యవహరించిన కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఈసీ బదిలీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర నూతన పోలీస్ బాస్ గా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమిస్తూ ఎన్నికల సంఘం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ సమాచారం అందించింది. అయితే కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేసిన నేపథ్యంలో ముగ్గురు సీనియర్ ఐజీల జాబితా పంపాలని ఈసీ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో ఏపీ ప్రభుత్వం సీనియారిటీ ప్రకారం ద్వారకా తిరుమలరావు, హరీష్ కుమార్ గుప్తా, మాదిరెడ్డి ప్రతాప్ల పేర్లను సిఫారసు చేసింది. అయితే ఎన్నికల సంఘం ఈ జాబితా నుంచి హరీష్ కుమార్ గుప్తాను ఏపీ డీజీపీగా ఎంపిక చేసింది. హరీష్ కుమార్ గుప్తా 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా ఉన్నారు. తాజాగా నియామకం నేపథ్యంలో తక్షణమే డీజీపీగా విధుల్లో చేరాలని హరీష్ కుమార్ గుప్తాను ఈసీ ఆదేశించింది. రైతుగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. శివకుమార్, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా అయితే కేంద్ర ఎన్నికల సంఘం అయితే కూడా దీన్ని ఏపీ డీజీపీకి హరీష్ కుమార్ గుప్తా అయితే కూడా నియమించింది. అయితే ఆదేశాల మేరకు ఈరోజు సాయంత్రం 5 గంటల హరీష్ కుమార్ గుప్తా అయితే విధుల్లోకి చేరాలంటూ ఆదేశిస్తుంది. అయితే హరీష్ కుమార్ గుప్తా 1992 బ్యాచ్ సంబంధించిన ఆయన దీని ప్రస్తుతం అయితే హోంశాఖ కార్యదర్శిగా కొనసాగుతుంది. మరోవైపు చూసుకుంటే కూడా ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేస్తే ఏపీ ఎన్నికల సంఘం అయితే ఆదివారమే బదిలీ వేటేసింది. అయితే సంగతి తెలిసిన విషయమే, ప్రతిపక్షాలు ఏదైతే విపక్షాలు ఉన్నాయో విపక్షాలు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నట్టు రాజేంద్ర రెడ్డి మీద ఆరోపణలతో ఆధారాలతో కూడా రాజేంద్రనాథ్ రెడ్డిని అయితే బదిలీ చేసి అయితే ఈ ఎన్నికల సంబంధం లేకుండా ఆయన విధులు కేటాయించాలంటూ ఏపీ సీఎస్ కి అయితే ఆదివారం ఆదేశాలను ఇచ్చింది. నూతన డీజీపీగా నియమించేందుకు కూడా ముగ్గురు పేర్లతో కూడిన పేర్లను అయితే పంపించేందుకు కూడా ఈసీ అయితే చెప్తుంది. అయితే నూతన డీజీపీ పోస్ట్ లో నియమించేందుకు కూడా ముగ్గురు పేర్లతో కూడిన ప్యానల్ అయితే ఏపీ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి పంపింది. అయితే సీనియారిటీ ఆధారంగా అయితే ఐపీఎస్ అధికారులు ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రభాకర్ అండ్ హరీష్ కుమార్ గుప్తాల పేర్లు అయితే ఈసీకి అయితే పంపించడం జరిగింది. వారిలో హరీష్ కుమార్ గుప్తా వైపు కూడా ఈసీ మొగ్గు చూపిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శివకుమార్.